వెంకటరత్న సిద్ధంగా ఉన్నారు. వరంగల్లో 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. నర్సంపేట, వర్ధనపేట, పరకాల, ములుగు, భూపాలపల్లి, జనగామ, స్టేషన్ గన్పూర్, తొర్రూరు, కేసముద్రం, మరిపేడ, డోర్నకల్, మహబూబాబాద్ మొత్తం 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్, వెంకటరత్న అప్డేట్స్ ఏంటి? సో రాత్రి సమయంలో డెఫినెట్గా అది రాజకీయాల్లో లేకపోతే ఎన్నికల సమయంలో చాలా సందర్భాల్లో మనం చూసాం. సో ప్రలోభాలకు గురి చేసే అంశాలు చాలా ఎక్కువగానే ఉండి ఉంటాయి. సో ఇక్కడ కూడా ఇద్దరు కీలకమైన మాజీ మంత్రులు ఉన్నారు, ఆ తర్వాత ప్రస్తుతంగా ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఈ మున్సిపాలిటీల్లో ఎటువంటి తీర్థనలు జరుగుతున్నాయి? పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఎలా సిద్ధంగా ఉన్నారు? మనోజ్, ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసినట్టయితే 12 మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో 260 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి 1077 మంది కూడా అభ్యర్థులు బరిలో నిలిచారు. వివిధ పార్టీల నుండి కూడా ఎవరి గెలుపుపై వారు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే అన్ని ప్రాంతాల్లో 12 మున్సిపాలిటీలకు కూడా రసవత్తరంగా పోరు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే మనం జనగామ జిల్లా కేంద్రంలో ఉన్నాము. జనగామ జిల్లాలో ఇక్కడ ప్రెస్టన్ స్కూల్ గ్రౌండ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఉదయం నుండి కూడా ఓటర్లు మాత్రం క్యూ లైన్లు నిలబడుతున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఎంతైతే క్యూరియాసిటీ ఉందో ఇక్కడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా అంతే క్యూరియాసిటీ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఉదయం వచ్చినటువంటి ఓటర్లు కూడా ఆసక్తిగా ఉంటున్నారు. ఎందుకంటే ఇక్కడ పోటీ పడి కూడా అభివృద్ధి నినాదం ఎత్తుకుంటున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరికి వారు పోటాపోటీగా ఇక్కడ ముందు ప్రచారంలో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే జనగామ జిల్లాలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ టౌన్ అభివృద్ధి అనేది కూడా పూర్తిగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుందన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ప్రస్తుతానికి ఓటర్లు కూడా ఇక్కడ క్యూరియాసిటీగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మొదటగా ఓటేసినటువంటి వ్యక్తి అలాగే మొదటిసారి ఓటేసిన వ్యక్తి మనతో ఉన్నారు. ఇక్కడ మున్సిపల్ కి సంబంధించినటువంటి ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఎట్లా ఉందండి? మీ ఓటర్గా ఫస్ట్ ఓటు వేశారు, ఇక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? ఉదయం నుంచి ఉదయం 6:40కే రావడం జరిగింది ఓటేయడం కొరకు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైంది. మనిషి బతకడానికి ఓటు అంటే ఆక్సిజన్ ఎంత అవసరమో ప్రజాస్వామ్యం బతకడానికి కూడా ఓటు అంతే అవసరము. మా వార్డు కనుక చూసుకున్నట్టయితే 2వ వార్డు అక్కడ ఎట్లా ఉంది? ఇక్కడ మొత్తం అభివృద్ధి నిదానం ఎత్తుకుంటున్నారు కదా, ఇక్కడ మీరు మొదటిసారి ఓటేశారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఆ క్యూరియాసిటీ? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం అప్లై చేసిన, ఫస్ట్ టైం ఓటేసాను. ఓకే, చూడొచ్చు ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ మొత్తం చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ, ఆ బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీల పరంగా కూడా ఒక ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఎన్నికల రసవత్తరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ స్టేషన్ గన్పూర్తో పాటు ఆ తొర్రూరు అలాగే పరకాల, నర్సంపేట, వర్ధనపేట, భూపాలపల్లి, జనగామ ఈ ప్రాంతాలన్నీ కూడా ఈసారి మాత్రం గతంలో మాత్రం 10 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగినాయి. ఈసారి మాత్రం ములుగు అలాగే కేసముద్రానికి కూడా మొదటిసారి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే మొదటిసారి మున్సిపాలిటీగా ఏర్పడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఎన్నికలు జరిగేటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఆ పోలీసులు కూడా కొద్దిగా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి ఆంక్షలు మాత్రం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ యాక్ట్ అలాగే ఎస్సీఆర్పిసి 163 ప్రకారం కూడా 100 మీటర్ల పరిధిలోనే ఇక్కడ ఓటర్లను కూడా లోపలికి రానియకుండా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా ఓటర్లకు సంబంధించినటువంటి మొత్తం భారత ఎన్నికల సంఘం గుర్తింపు పొందినటువంటి ఏదైనా ఒక కార్డు తోటి ఇక్కడ లోపలికి వెళ్ళి అక్కడ ఓటు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భారత ఎన్నికల సంఘం తోటి గుర్తింపు పొందినటువంటి ప్రాంతాలన్నీ కూడా మనం చూస్తున్నాము. లోపలికి వెళ్తున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలు కనుక ఒక్కసారి పరిశీలించినట్టయితే దాదాపు మనకు ఒక్కసారి మనం చూడొచ్చు ఎన్నికలకు సంబంధించి కూడా ఓటర్లు కూడా ఒక్కొక్కరిగా వస్తున్నారు. ఇక్కడ వృద్ధులను కూడా తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొంతమందికి ఒక్కొక్కరిగా వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తానికైతే ఇక్కడ ఆసక్తికరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీల బలాబలాలు కూడా ఇప్పటికే ఆర్టీవీలో మనం చెప్పడం జరిగింది. ఒక్కొక్క నియోజకవర్గం అంటే మున్సిపాలిటీ కేంద్రాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికలతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అభివృద్ధి నినాదమే ఇక్కడ ఎత్తుకుంటున్నటువంటి అధికార పార్టీకి సంబంధించి కూడా ముఖ్యంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ కొన్ని సమస్యాత్మక ప్రాంతాలని కూడా గుర్తించి వరంగల్ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో కూడా మొత్తం 1100 మంది పోలీసులు బందోబస్తులో ఉంటున్నటువంటి పరిస్థితి. 4 డీసీపీలు అలాగే మరో 4 అదనపు డీసీపీలతో పాటు 11 మంది ఏసీపీలు, 24 మంది ఇన్స్పెక్టర్లతో పాటు 538
8 మంది పోలీసులు అలాగే హెడ్ కానిస్టేబుల్ అంటే అందరూ కూడా ఇక్కడ ఎన్నికల విధుల్లో కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి, సమస్యాత్మక ప్రాంతాలని కూడా గుర్తించినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఇక్కడ పోలింగ్ అంటే సిబ్బందిని మాత్రం రెట్టింపు చేసినటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా అన్ని రకాలుగా కూడా పోలీసులు, మరోవైపు ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎన్నికలు సజావుగా సాగేందుకు కూడా ఒక ప్రణాళికలతో మాత్రం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనోజ్. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్న. గెట్ బ్యాక్ టు అగైన్. ఒకసారి మనం RTV పోల్లో కూడా చూస్తున్నాం.